అందరికీ నమస్కారం. నా పేరు యశ్వంత్. వెల్కమ్ బ్యాక్ టు మై వాగ్దేవ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు లాల్‌బాగ్‌కి వెళ్ళానని చెప్పాను కదా! అక్కడి నుంచి టిప్పు సుల్తాన్ ప్యాలెస్ వెళ్ళాను. ఈరోజు ఆ టిప్పు సుల్తాన్ ప్యాలెస్ యొక్క వీడియో నేను అప్‌లోడ్ చేశాను. ఈ వీడియో దాని యొక్క చరిత్ర గురించి అది కూడా ఈ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ వీడియో లాస్ట్‌లో కూడా దాని యొక్క చరిత్ర గురించి నేను స్క్రీన్‌షాట్ తీసి పెట్టాను. టిప్పు సుల్తాన్ ప్యాలెస్ ఎంట్రీ టికెట్ వచ్చి ₹20. ఇది ఆఫ్‌లైన్ అనేది ఉండదు. ఓన్లీ ఆన్‌లైన్. అక్కడ మనకి స్కానర్ ఉంటుంది. మనం ఫోన్‌పే ఆర్ గూగుల్ పే ఎనీ యాప్ ద్వారా మీరు స్కాన్ చేసిన తర్వాత మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మన పేరు, మన ఐడీ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్ అవి అడుగుతుంది. ఆ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ అమౌంట్ అనేది అక్కడ పే అమౌంట్ నొక్కగానే మీకు టికెట్ అనేది వస్తుంది. మీ స్క్రీన్ మీద కనబడుతుంది కదా! ఇలా ఉంది టికెట్. ఇది టికెట్. ఇది మన సెక్యూరిటీ చూపించిన తర్వాత గేట్ ఓపెన్ చేస్తారు. అప్పుడు మనం లోపలికి ఎంట్రీ అవుతాం. ఆన్‌లైన్ కొంచెం మనలాంటి వాళ్ళకి ఈజీ గానీ కొంచెం తెలియని వాళ్ళు వస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఆఫ్‌లైన్ కూడా ఉంటే బాగుండేదనిపించింది. మీరు పెట్టే లైక్, కామెంట్ నాకు కూడా ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలనే మోటివేషన్ నాకు కూడా వస్తుంది. ఇలా కొంచెం మంచి మంచి వీడియోస్ అనేవి కూడా మన ఛానల్‌లో నేను అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోండి. ఈరోజు మనం టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ వీడియోలో కనిపించేది టిప్పు సుల్తాన్ ప్యాలెస్. దీనొక చరిత్ర గురించి మనం మాట్లాడుకుంటే ఇది టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ బెంగుళూరులో ప్రసిద్ధ చారిత్రక కట్టడాల్లో ఒకటి. ఇది 18వ శతాబ్దం మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ కాలంలో నిర్మించబడింది. ఈ ప్యాలెస్ నిర్మాణాన్ని టిప్పు సుల్తాన్ తండ్రి హైదర్ అలీ ప్రారంభించగా టిప్పు సుల్తాన్ 1791లో నిర్మాణాన్ని పూర్తి చేశాడు. ఈ భవనం ప్రధానంగా మరం, ఇటుక, సున్నం వంటి పదార్థాలతో నిర్మించబడింది. ప్యాలెస్‌లోని చెక్క స్తంభాలు, అందమైన బాల్కనీలు, పైకప్పు అలంకరణ అయిన అప్పటి నిర్మాణ కళకు ప్రత్యేక ఉదాహరణ. టిప్పు సుల్తాన్ వేసవి కాలంలో ఇక్కడికి వచ్చి ఉండేవారని దీనికి సమ్మర్ ప్యాలెస్ అని పేరు వచ్చింది. ఈ ప్యాలెస్‌లోని టిప్పు సుల్తాన్ దర్బార్ నిర్వహించేవాడని, ముఖ్యమైన పాలనా కార్యక్రమాలు కూడా ఇక్కడే జరిగేవని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. తరువాత కాలంలో ఈ ప్యాలెస్ బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళింది. ప్రస్తుతం ఈ ప్యాలెస్‌ను కర్ణాటక పురావస్తు శాఖ సంరక్షిస్తుంది. ప్యాలెస్ సమీపంలోని టిప్పు సుల్తాన్‌కి సంబంధించిన ఇతర చారిత్రక ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఈరోజు బెంగుళూరు వచ్చే చాలామంది టూరిస్టులు తప్పక చూడవలసిన చారిత్రక ప్రదేశాల్లో టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ కూడా ఒకటి.